చాలా బాధాకరమైనటువంటి విషయం. సాయి ఈశ్వరాచారి మరి నిన్న రాత్రి ఏదైతే ఆత్మహత్యాయత్నం చేసినాడో అతన్ని బతికించుకోలేకపోయినారు. డాక్టర్స్ కానీ ఎవరు కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి బిడ్డ మనకు దక్కలేదు. మరి ఈరోజు బీసీల పట్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని చూసి మరి ప్రయత్నం చేసిన అని సాయి ఈశ్వరాచారి గారు చెప్పిండ్రు. నేను మాత్రం బీసీ బిడ్డలందరిని ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహానికి ఖచ్చితంగా మనం కొట్లాడాలి వాళ్ళ మీద. కానీ కొట్లాడే పంత ఇది కాదు. మన ప్రాణం తీసుకుంటే మనకెవ్వరికి కూడా అది లాభకరమైనటువంటి విషయం కాదు. తెలంగాణ ఉద్యమంలోనే అనేక మంది యువకులను కోల్పోయినాం. బీసీ ఉద్యమంలో మనం ప్రాణాలు తీసుకుంటూ బంద్ చేద్దాం. రోడ్డు మీద నిలబడి బరిగీసి కొట్లాడి ప్రభుత్వాల మెడలు వంచి బీసీల రిజర్వేషన్లు సాధించుకుందాం. మేమందరం కూడా బీసీల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రాణాలు ఇవ్వడం అన్నది దీనికి సొల్యూషన్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు ఇచ్చే పద్ధతి పెట్టుకోవద్దు. బీసీ బిడ్డలకు ఒక అక్కగా చెప్తా ఉన్నా, మీకు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా, మీకోసం ఎంతకంటే అంతవరకు కొట్లాడతాం. గత 2 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. మీరు చూసిరు మనందరి సమిష్టి పోరాట ఫలితాల వల్ల బిల్లులు వచ్చినాయి, అసెంబ్లీలో వచ్చినాయి. ఇప్పుడు అది రాష్ట్రపతి దగ్గర ఉన్నది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. సో ఈ చివరి అంశం ఏదైతే ఉందో, చివరి ఘట్టం ఏదైతే ఉందో అది కేవలం ప్రజా పోరాటాల వల్ల సాధ్యమైతే తప్పితే ఇట్లా ఆత్మహత్యల వల్ల సాధ్యం కాదు. సాయి ఈశ్వరాచారి గారి కుటుంబానికి కంప్లీట్గా మేమందరం కూడా అండగా ఉంటాం. ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే వారికి ఒక మంచి ఇల్లు కట్టియాలి. 3 పిల్లలు ఉన్నారు, దయనీయమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళకి తమ్ముడు ఉన్నాడు. ఆ అబ్బాయికైనా కనీసం ఉద్యోగం ఇస్తే మరి కంపల్సరీ ఆ కుటుంబాన్ని అబ్బాయి చూసుకోగలుగుతాడు. సో అబ్బాయికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఉండడానికి ఒక మంచి ఇల్లు కట్టియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నేను మళ్ళీ చెప్తున్నా, చావు అనేది సొల్యూషన్ కాదు. ఆ వైపుగా మన ఆలోచన కూడా వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితులలో మనం ఈసారి ఉద్యమాలతోని కొట్లాటలతోనే వస్తుంది. అది ప్రజా పోరాటాలతోనే సాధ్యమవుతుంది. అయిపోయింది, చివరి అంకంకి వచ్చింది బీసీ బిల్లు. ఇటువంటి దశలో ఇట్లాంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి మళ్ళొకసారి మీ సోదరుగా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా బీసీ బిల్లు సాధిస్తాం. సాయి ఈశ్వరాచారి గారి ఆత్మకు శాంతి జరగాలని చెప్పి నేను చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు, మన రాఘవాచారి గారు, అట్లానే మా తమ్ముడు నవీనాచారి గారు, మారయ్య గారు, అందరూ కూడా రాష్ట్ర జాగృతి నేతలు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా మరి కొట్లాడతాం. వారికి న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. స్వర్ణకారులు అది శ్రీకాంతాచారి అయినా, ప్రొఫెసర్ జయశంకర్ గారైనా, ఇప్పుడు ఈ తమ్ముడు సాయి ఈశ్వరాచారి అయినా మరి వారు ఎంత పట్టుదలతో, ఎంత పంతంతో వారు నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారో చెప్పిండ్రు. ఈ బిడ్డ కూడా స్వర్ణకారుడు మరి వృత్తి చేసినటువంటి వ్యక్తి, కాబట్టి స్వర్ణకారుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. ఈ సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంత అంకితభావంతో ఉంటారనేది మనకు జయశంకర్ సార్ నిరూపించిండు, శ్రీకాంతాచారి నిరూపించిండు, ఇప్పుడు సాయి ఈశ్వరాచారి కూడా నిరూపించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కానీ ఈ పంతా కరెక్ట్గా ఇట్లా మనం పోవద్దు, కొట్లాడదాం, నిలబడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.